సో హైదరాబాద్ ఇవాళ వీడియోస్ మనకి ఏంటంటే ఏపీ IIIT కాలేజ్కి ఎంత ఫీజు ఉంటుంది అండ్ ఆల్సో బయట మీకు విన్న ప్రకారం కాలేజ్ ఫ్రీయా కాదా, ఒకవేళ ఫ్రీ అయితే ఎవరికి ఫ్రీ, కాకపోతే ఎవరికి కాదు, ఓకేనా. సో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకైతే క్లియర్గా అందుతుంది. సో వీడియో మాత్రం ఫుల్గా చూడండి, ఓకేనా. సో ఫస్ట్ IIIT కాలేజ్ అనేది ఫ్రీ కాదు, ఓకేనా. సో మీరు విన్నర్ కరెక్టే, IIIT కాలేజ్ ఫ్రీ కాదు, కొంత ఫీజు కట్టాల్సి ఉంటుంది. కొంత ఫీజు అంటే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంది కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీకు అప్రాక్సిమేట్లీ 40K వరకు ఫీజు ఉంటుంది. 40K. సో నో నీడ్ టెన్షన్, 40K వరకు ఫీజు ఉంటుంది. ఈ 40K ఫీజులో మనకి గవర్నమెంట్ ఫీజు పేమెంట్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో, ఓకేనా. సో ఓన్లీ వైట్ రేషన్ కార్డు వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీగా ఫీజు ఇస్తుంది, ఓకేనా. అండ్ ఆల్సో ఎవరు ఫీజు కట్టాలి? ఎవరికైతే వైట్ రేషన్ కార్డు లేదో వాళ్ళు ఫీజు కట్టాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకా మనకి క్యాప్ కేటగిరీ ఉంటారు కదా, సో ఆర్మీ పిల్లలు వాళ్ళకి ఎలా వైట్ రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి, సో ఓవరాల్గా వైట్ రేషన్ కార్డు లేకపోతే ఫీజు కట్టాల్సి ఉంటుంది, వైట్ రేషన్ కార్డు ఉంటే ఫీజు. సో గైస్, ఛానల్ ఓపెన్ చేయగానే మీకైతే ఇలాగా ఓపెన్ అవుతుంది కదా. సో ఇప్పుడైతే మీరు జాయిన్ మెంబర్షిప్ ఉంది కదా, క్లిక్ చేయండి. సో ఇది చేయడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే, సో మెయిన్గా ఇక్కడ మీకు చాలా టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఏ విధంగా, ఏ ప్లాన్కి ఏ విధంగా ఉంటాయి అనేది. సో చాలామంది అయితే కామెంట్స్ చాలా వస్తున్నాయి, చాలా వరకు డౌట్స్ ఉన్నాయి అందరికి కదా. సో ప్రతి ఒక్కరి కామెంట్కి అయితే రిప్లై ఇవ్వలేకపోవచ్చు మ్యాక్సిమం. సో మీ యొక్క కామెంట్కి ఖచ్చితంగా రిప్లై రావాలి అండ్ ఆల్సో మీ యొక్క డౌట్స్ క్లారిఫై అవ్వాలనుకుంటే, సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ఈ ప్యాక్, ఓకేనా. 59 రూపీస్ పర్ మంత్. చూడండి, ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్, ప్రయారిటీ రిప్లై టు కామెంట్స్ అని ఈ ఆప్షన్ ఉంటుంది. సో ఇది మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల మీకైతే ఫస్ట్లీ ఇంపార్టెంట్ వీడియోస్ మీకు వస్తాయి అన్నమాట. సో దీనివల్ల సెకండ్ ప్యాక్ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే మీకు కామెంట్స్కి రిప్లై ఖచ్చితంగా వస్తుంది అండ్ ఆల్సో ప్రేయర్ రిప్లై. అంటే ఇప్పుడు రిప్లై కూడా కావాలి బ్రో అంటే అలా అని కాదు, సో చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి కదా. సో అందరు కామెంట్స్లో మీ కామెంట్ ఖచ్చితంగా నాకు కనిపించాలి అంటే సో తీసుకోవడం వల్ల మీకైతే ఈ బ్యాచెస్ వస్తాయి అనమాట, మంత్లీ ప్యాకేజ్ వైజ్. అండ్ నెక్స్ట్ కిందది ఏంటంటే ఇది మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. మెంబర్స్ ఓన్లీ చాట్ రూమ్స్ ఉంటాయి, కనెక్షన్ సోషల్ మీడియా ఉంటుంది, అట్లా న్యూ వీడియోస్. కనెక్షన్ సోషల్ మీడియా అంటే నేను మీకు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ ఛానల్ కావచ్చు, ఏదైనా సంథింగ్ ఒకటి ఉంటుంది. సో దాంట్లో మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో నేను ఓన్లీ మెంబర్స్కి అని చెప్పి ఒక లైవ్ పెడతాను. సో దాంట్లో మీ డౌట్స్ మొత్తం క్లారిఫై అవుతాయి. అది ఏ ప్యాక్లో 89 రూపీస్ పర్ మంత్ ప్యాక్లో మీకు క్లారిఫై అయితే, 59 రూపీస్ పర్ మంత్లో ఓన్లీ మీకు కామెంట్స్కి రిప్లైస్ వస్తాయి అనమాట. అండ్ 29 బేసిక్ ప్యాక్ అనమాట, ఓకేనా. సో మన మనీ చాలా దగ్గర ఖర్చు పెడతాం కదా. సో ఖర్చు పెట్టింది ఏదో యూస్ఫుల్ థింగ్ దగ్గర ఖర్చు పెట్టండి, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. కరాల్సిన అవసరం లేదు. సో వైట్ రేషన్ కార్డు గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ దగ్గర ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడగండి, లేకుంటే మీ పేరెంట్స్కి అడగండి, నాన్న మనది వైట్ రేషన్ కార్డా కాదా, లేకుంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఉంది, ఇన్కమ్ ఉంది, ఓకేనా. సో ఈ డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా తెలియాలనుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు క్లియర్గా, ఓకేనా. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ముందే చేసి పెట్టుకోండి, సో ట్రిబ్యూట్ నోటిఫికేషన్ వచ్చేక ముందు, ఓకేనా. సో మనకి 40K వరకు అప్రాక్సిమేట్ ఉంటుంది. 40K + 40K ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్. ఇది అయిపోయిన తర్వాత మనకి బీటెక్లో, ఓకేనా. సో బీటెక్లో 50K వరకు ఫీజు ఉంటుంది. ఈ IIIT ఫీజు మనకి నార్మల్గా ఉంటుంది, అంటే బయట కాలేజ్లో పోల్చుకుంటే మనకు తక్కువగా ఉంటుంది. ఇది మనకి హాస్టల్ ఫీజు అండ్ మెస్ ఫీజు మొత్తం కలిపి అనమాట, ఓకేనా. 50K, ఓకేనా. అలాగే మనకి 4 టైమ్స్ ఉంటాయి. 50K లేక 4 ఇయర్స్ కాబట్టి 4, ఓకేనా. సో దీంట్లో మనకి ఫీజు రేమెంట్ అప్రాక్సిమేట్లీ మనకి 32,000-33,000 వరకు మనకి ఫీజు రేమెంట్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. సో కొంతమందికి ఎక్కువ తక్కువ కూడా అవ్వచ్చు. ఈ ఫీజు రేమెంట్ అనేది క్యాష్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది, ఓకేనా. SC/ST కేటగిరీ వాళ్ళకి మనకి సెంట్రల్ నుంచి కూడా కొంత ఫీజు వస్తుంది వాళ్ళకైతే మాత్రం. అండ్ ఆల్సో BC కేటగిరీ వాళ్ళు అండ్ OC కేటగిరీ, OC అయితే ఫుల్ కట్టుకోవాలి ఫీజు. BC కేటగిరీ EWS ఫీజు వాళ్ళకి ఎవరైతే వైట్ రేషన్ కార్డు అర్హులు ఉన్నారో వాళ్ళకైతే 32-33 అప్రాక్స్ వస్తుంది అనుకోండి ఫీజు రేమెంట్. మొత్తం ఇంకొక ఫస్ట్ సెకండ్ ఇయర్లో 6K కట్టుకోవాలి, ఇక్కడ 6K కట్టుకోవాలి, అంటే 6,000 కట్టుకోవాలి, ఇక్కడ 6,000 కట్టుకోవాలి, ఓకేనా. లిమిటెడ్ మినిమం ఫీజు అది అన్నమాట. అది కూడా కట్టకపోతే కాలేజ్ మరి రన్ అవ్వాలి కదా, ఎలా రన్ అవుతుంది, ఓకేనా. ఇది ఫర్ ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్. బీటెక్లో కూడా మనకి అప్రాక్సిమేట్లీ 40K వరకు ఫీజు రేమెంట్ వచ్చేసింది ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో. 40K, ఓకేనా. సో 40K. సో మిగతా 10,000 మనం కట్టుకోవాలి. ఇక్కడ 40,000, ఇక్కడ 12,000, అప్రాక్సిమేట్లీ 52-60 పడుతుంది. అప్రాక్సిమేట్లీ 50-60K వరకు మనకి కట్టుకోవాలి. ఎప్పుడు కట్టుకోవాలి? ఎవరికైతే ఫీజు రేమెంట్ వచ్చేస్తుందో, ఫీజు రేమెంట్ వచ్చేసిన తర్వాత, అంటే లైక్ ఎవరికైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అయిపోయిన తర్వాత
ఓవరాల్గా 6 ఇయర్స్. మీ అర్థమైందా? ఈ ఫీజు 6 ఇయర్స్ కలిపి ఇంత కట్టాలి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వైట్ రేషన్ కార్డు. కానీ ముందు ఇప్పుడు జగనన్న విద్యుత్ దీవెన ఉన్నాయనుకోండి, సో అలాంటప్పుడు ఏం చేశారంటే 12,500 లెక్క 4 టైమ్స్ చేశారనమాట. అప్పుడు మనకి ఎంత పడినట్టు 50,000 లెక్క మనకు మొత్తం వచ్చేసినట్టే కదా. మీకు అర్థమైందా? సో 12,500 లెక్క ఇంటూ 4 టైమ్స్ చేశారు ఇయర్లీ. కొన్ని టైం పడలేదు, పడిన వాళ్ళకైతే మొత్తం కట్టేస్తారు అనమాట. ఓకేనా? సో ప్రీవియస్ గవర్నమెంట్లో మొత్తం మనకి క్లియర్ అయిపోయింది, కట్టాల్సిన అవసరమే లేదు. ఇంకా ఏం కట్టుకోవాలి, మనం మెస్ ఫీజు కట్టుకోవాలి. అది కూడా సేమ్ మళ్ళీ ఎంతే వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఎటు తిరిగి చూస్తుంటే మనకి 40K లెక్కే పడుతుంది అనమాట. సో ఈ 50,000 మనకి నార్మల్ ఫీజు చేసుకున్నారు, 10,000 లెక్క మళ్ళీ మెస్ ఫీజు కట్టించుకున్నారు అనమాట మళ్ళీ. సో ఇక్కడ మనకి 40K అయిపోతుంది అప్రాక్సిమేట్లీ. మళ్ళీ ఇది మళ్ళీ ప్రీవియస్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ కూడా కట్టాలి కదా ఫీజు. సో అది మొత్తం కలిపి 52 నుంచి 60,000 వరకు ఎలిజిబుల్ వాళ్ళు కట్టారు. ఎవరికైతే ఎలిజిబుల్ లేదు వాళ్ళు మొత్తం కట్టుకున్నారు. సో బీటెక్ 4 ఇయర్స్ కలిపి 2 lakhs కట్టుకున్నారు. ఇక్కడ ఒక 40K 80K కట్టుకున్నారు. సో అప్రాక్సిమేట్లీ 2.8 to 3 lakhs వరకు పడుతుంది మనకి ట్రిపుల్ ఐటీలో 6 years ఫీజు. గుర్తుపెట్టుకోండి మీరు. నేను చెప్పింది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ట్రిపుల్ ఐటీలో 6 years కంటూ ఫీజు 3 lakhs, మ్యాక్సిమం 3 lakhs వరకు ఉంటుంది. ఓకేనా? సో 3 lakhs వరకు మనకి ఫీజు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. 2.5 to 3 వరకు ఉండొచ్చు, అది డిపెండ్ అపాన్ క్యాస్ట్. ఓకేనా? సో 3 lakhs వరకు అయితే ఉంటుంది. ఓకే. బయట కాలేజ్తో పోల్చుకుంటే బయట కాలేజు బీటెక్కి ఒక సంవత్సరానికి 1,00,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. సో మీకు కనుక్కోవచ్చు ఎక్కడైనా సరే వెళ్ళి. ఓకేనా? సో హాస్టల్ ఫీజు ఒక 75K పడిపోయింది, మనకి మెయింటెనెన్స్ అవన్నీ కలిపి ఒక 1,00,000 దాటిపోయింది. ఓకేనా? 1,00,000 దాటిపోయినా 4 సంవత్సరాలకి 4 లక్షలు ఫర్ బీటెక్ వరకు మాత్రమే. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ మనం ఇక్కడ చదువుతామా, మనకి పెద్ద పెద్ద కాలేజీలు కావాలి కదా. సో అక్కడికి వెళ్ళి చదివినా సరే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కడ కనీసం ఒక 70,000 వేసుకున్నా సరే మొత్తం కలిపి అది 1,40,000. సో 1,40,000 ప్లస్ ఇది 4 లక్షలు మొత్తం కలిపి మనకి 5.4 లక్షలు ఫీజే. మళ్ళీ మన ఖర్చులు ఉంటాయి కదా ఎక్స్ట్రా, మనం ఊరుకుంటామా. సో అవన్నీ కలిపి మళ్ళీ ఒక 6.5 పడింది అనుకో అప్రాక్సిమేట్లీ. ఓకేనా? అంటే మనం బయట కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు చదివితే మనకు అయిన కాస్ట్ 6.5 to 7 lakhs వరకు మనకు ఖర్చు అయిపోయి మ్యాక్సిమం కాస్ట్, మినిమం కాదు. సో మినిమంలో మినిమం 5 lakhs వరకు అయింది అనుకోండి. బీటెక్లో అదే మన ఇక్కడ ఏపీ ట్రిపుల్ ఐటీ బీటెక్లో మనం చదివినట్లయితే ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి బీటెక్ 4th year వరకు అయిన ఫీజు చెప్పినా కదా మ్యాక్సిమం 3 lakhs. అంటే అదే ఇంకా మ్యాక్సిమం దాని నుంచి ఎక్కువ ఉండదు. మినిమం టు మినిమం 2.5 to 3 lakhs వరకు ఉంటుంది. ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదో. ఓకేనా? ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు ఎంత కట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది, ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళైతే మాత్రం 60,000 నుంచి 70,000 వరకు అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు అనమాట. మొత్తం దీంట్లో మెస్ బిల్ వాళ్ళు ఇంక్లూడ్ చేస్తే ఒకవేళ 1,00,000 వరకు వెళ్తుంది. మెస్ బిల్ ఇంక్లూడ్ చేయకపోతే ఎంత ఉంటుంది అనమాట. అది క్యాంపస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మ్యాక్సిమం 1,00,000 చేసుకోండి. ఇప్పుడు 1,00,000 కట్టినారు అనుకోండి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసిన సరే మ్యాక్సిమం. ఎవరంటే మీకు ఇస్తారో 6 సంవత్సరాలకి 1,00,000 రూపాయల ఫీజుతో క్వాలిటీ ఫౌండేషన్. ఓకే, మీకు అర్థమైందా? సో ట్రిపుల్ ఐటీలో ఉన్న బెనిఫిట్ ఇది. ఫీజు మనకి చాలా తక్కువ ఉంటుంది. 6 సంవత్సరాలకి ఫీజు రియంబర్స్మెంట్తో కలిపి మీకు 1,00,000 రూపాయల వరకు వస్తుంది. ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదు వాళ్ళైతే 2.5 లక్షల నుంచి 3.5 లక్షలు కట్టుకోవాలి 6 సంవత్సరాలకి, 1 సంవత్సరం కాదు. అదే మన బయట కాలేజీలో చదివితే మనకి అంతా చూడండి అప్రాక్సిమేట్లీ 6.5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు పడుతుంది మీకు. సో నేను చెప్పింది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకైతే వైట్ రేషన్ కార్డు ఉంటే నో నీడ్ టు వర్రీ, వైట్ రేషన్ కార్డు లేకపోయినా నో నీడ్ టు వర్రీ. ఎందుకంటే మన బయట కాలేజీలతో తెలుసు కదా, మన అందరం బయటికి వెళ్తే ఎలా తిరుక్కుంటామో ఎలా షికారు చేసుకుంటామో. కానీ ట్రిపుల్ ఐటీలో అలా షికారు చేసుకోవడానికి అవ్వదు. స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే చెమటలు తీసేస్తాను కాలేజీలో అంటే. నేను చెప్తున్నాను కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్, నేను చదివాను, మాది అక్కడ బీటెక్ కూడా అయిపోయింది. ఓకేనా? సో కాబట్టి ట్రిపుల్ ఐటీలో సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనం ఎలా పడితే అలా వెళ్ళిపోతాం, తిరిగేస్తాం, షికారు చేస్తామని కుదరదు. సో పేరెంట్స్, సో మన ఛానల్లో చాలామంది పేరెంట్స్ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి, సో మీ పిల్లలు ఒక వే ఆఫ్ మార్గంలో నడుచుకోవాలి, సక్రమంగా ఉండాలంటే సో మీకు కనుక ఒక ట్రిపుల్ ఐటీ సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ చేసేయండి, నో నీడ్ టు వర్రీ. సో ఎందుకంటే ఇది వన్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే కాబట్టి
సో వాళ్ళు ఎక్కడ తీయాల్సిన తోలు అక్కడ తీస్తారు కాబట్టి నో నీడ్ టు వరీ. బట్ సో చాలా వరకు అక్కడికి వెళ్ళి మారిపోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోయి స్క్రాప్ తయారైన వాళ్ళు ఉన్నారు. చూస్ వైజ్లీ, ఓకేనా? సో